ఈరోజు చాలామంది ఫెయిలియర్స్గా ఉన్నారు. ఫెయిలియర్స్ అంటే ఎడ్యుకేషన్ పరంగా కాదు, విద్య పరంగా కాదు, కానీ ఐ నో ఇక్కడ ఉన్న వాళ్ళు చాలామంది ఐ హ్యావ్ ఫెయిల్డ్ గాడ్. నేను దేవుని ఎంతగానో బాధ పెట్టాను. ఈ మాటలు నాకు ఎంతో, ఎందుకంటే ఎంతమంది యవనస్తులు యు ఆర్ కాన్స్టెంట్లీ ఫీలింగ్ దిస్ పెయిన్. ఐ యామ్ ఫెయిలింగ్ గాడ్. నేను దేవుని బాధ పెడుతున్నాను. నాకు తెలుసు ఇది చేయొద్దని, మరలా చేస్తున్నాను. నాకు తెలుసు ఇది దేవుని గాయపరుస్తుందని, కానీ మరలా చేస్తున్నాను. యూ ఫీల్ లైక్ అ ఫెయిలియర్. నిజంగా నా వల్ల అవ్వదు, నేను దేవుని సంతోషపెట్టలేను. ఇంత ప్రేమను పొందుకున్న తర్వాత కూడా నేను దేవుని ఎంతగానో గాయని రేపుతున్నాను. ఈ ఫెయిలియర్ తోటి దేవుని సన్నిధిలో ఉన్నారేమో, కానీ నిజముగా మీరు పశ్చాత్తాపడినట్లయితే, మీరు ఆయన సన్నిధిలో యథార్థంగా ఒప్పుకున్నట్లయితే, దేవుని రెస్టరేషన్, దేవుడు తిరిగి కట్టేది అతి శీఘ్రముగా వస్తుందండి. యు మైట్ హ్యావ్ సిన్డ్. పాపపు ఊబిలో మునిగిపోతున్నారేమో. యు మైట్ ఫీల్ లైక్ అ ఫెయిలియర్. మరలా ఇంకా నా వల్ల అవ్వదు అనే పరిస్థితులు ఉన్నారేమో, కానీ దేవుని సన్నిధిలో మరలా ఆయనను వేడుకున్నట్లయితే దేవుడు ఆశ్చర్యకారాన్ని జరిగిస్తున్నాడు. ఎంతో భారంగా ఉందండి. నా విషయం కాదంటే, నేను ఏదో పవిత్రురాల్ని లేకపోతే నేను పరిశుద్ధురాల్ని అని చెప్పట్లేదు, కానీ అన్నీ తెలిసి పాపంలో పడుతున్నాను. అపవాది పాపం అనే యుద్ధము మీ ముందు పెట్టినప్పుడు, ఆ పాపం అనే యుద్ధంలో మరలా ఓడిపోతున్నారు. ఇది పోరాడి జయించు అని యేసుప్రభు అంత ఖచ్చితంగా చెప్తే, నన్ను బలపరచు అని అందు నేను సమస్తం చేయగలుగుతానని అంటారు ఇక్కడ. కానీ ఒంటరిగా ఏకాంతంగా ఉన్నప్పుడు, ఎవరు లేనప్పుడు, దేవుడికి ఇష్టలుగా ఉన్నారు, అప్పుడు దేవుని తగినట్టుగా జీవిస్తున్నారా? పరిశుద్ధంగా జీవిస్తున్నారా? ఐ యు లూజింగ్ బ్యాటిల్స్ అగైన్స్ సిన్? ఫెయిలియర్ లాగా అనిపిస్తుందేమో. అవును, నేను పోరాడలేకపోతున్నాను. ఇక్కడ ఉన్నంత వరకు బాగుంటుంది, ఇక్కడ ఉన్నంత వరకు జయిస్తాను. కానీ ఐఎమ్ టెలింగ్ యూ టుడే, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, ఇఫ్ యూ రియలీ రిపెంట్, నిజంగా విరిగి నలిగిన హృదయముతో, దేవా నాకు నువ్వు సహాయం చేయి, ఈ పాపపు బంధకము నన్ను విడిపించినట్లయితే, ఆయన రక్షణ కార్యం అతి శీఘ్రముగా వెనువెంటనే మీ జీవితంలో అనుగ్రహించబడుతుంది.